హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. ఇవ్వండి, డే క్యాండిల్ తీశాను. ఇది మనం ఇప్పుడు 49,500 దగ్గర ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండి. ఇది పొజిషనల్, ఇంట్రాడే అన్నిటి కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది చాలా మంచి సపోర్ట్ లెవెల్. ఒకసారి ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం. ఇవ్వండి, ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేద్దాం. ఇవ్వండి, ఇది నెక్స్ట్ ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేద్దాం. ఇవ్వండి, ఈ ట్రెండ్ లైన్ ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేద్దాం. నెక్స్ట్ ఇది ఒక ట్రెండ్ లైన్ అండి. నెక్స్ట్ ఇది ఒక ట్రెండ్ లైన్. ఇవ్వండి, ఇది ఒక ట్రెండ్ లైన్, ఇది ఒక ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ అనేది ఒకసారి ఫామ్ చేద్దామండి. ఇవ్వండి, ఓకే అండి. ఇవ్వండి, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 49,500 ఉన్నదండి. దీని బిలో వచ్చిందంటే పొజిషనల్ సెల్ చేద్దామండి. అంటే 49,000 అనుకోండి, 48,950 బిలో వస్తేనే మన పొజిషనల్ బై చేద్దాం. నెక్స్ట్ ఇవ్వండి, 50,500 వస్తేనే మనము పొజిషనల్ అనేది బయింగ్ లో ఉందాం. ఓకే అండి, ఇది పొజిషనల్. ఓకే అండి, ఒకసారి ఇంట్రాడే అనేది చూద్దాం. ఇవ్వండి, 1 అవర్ క్యాండిల్ తీసానండి. ఇవ్వండి, ఇదండి 1 అవర్ క్యాండిల్. ఇవ్వండి, ఈ క్యాండిల్ అబవ్ వస్తేనే మనము బై చేద్దామండి. ఈ క్యాండిల్ అబవ్ వస్తేనే మనము బై చేద్దాం. ఇవ్వండి, ఈ క్యాండిల్ అబవ్. ఇవ్వండి, ఈ క్యాండిల్ ఏమో, ఈ క్యాండిల్ ఏంటనేది ఒకసారి డ్రా చేసుకుందాం. ఈ క్యాండిల్ ఇవ్వండి, ఈ క్యాండిల్ ఏమో వస్తేనే మనము బయింగ్. ఈ క్యాండిల్ బిల్ వచ్చింది అనుకోండి, ఈ క్యాండిల్ బిల్ వచ్చిందంటే ఇంట్రాడే అనేది మనము సెల్ చేద్దాం. ఆ లెవెల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, 49,150 బిలో వస్తేనే మనము సెల్ కొడదామండి. బయింగ్ అనేది ఇవ్వండి 49,720 లేకపోతే 750. ఓకే అండి, ఇవ్వండి, దీని అబవ్ వస్తేనే మనము సెల్లింగ్. దీని బిలో వచ్చిందంటే మనము సెల్ చేసుకుందాం. దీని అబవ్ వచ్చిందంటే మనం బై చేసుకుందాం. ఒకసారి ఏమనుకున్నాం అనేది టైప్ చేద్దామండి. ఇవ్వండి, దీని అబవ్ అబవ్ అంటే 49,000 బిఎన్ బ్యాంక్ నిఫ్టీ బై అబవ్ 49,750. ఎస్ఎల్ అనేది ఓన్లీ 50 పాయింట్స్, 700. టార్గెట్ అనేది 49,950 అండ్ 50,200 వరకు. ఓకే అండి, నెక్స్ట్ దీని బిలో అనేది సెల్ చేద్దాం. ఇది 49,150 బిలో సెల్. టార్గెట్ అనేది 48,900 వరకు కూడా వెయిట్ చేయొచ్చు, 48,700 వరకు కూడా వెయిట్ చేయవచ్చు అండి. ఓకే అండి, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తోని కన్సల్ట్ చేయండి. ఓకే అండి, ఇవ్వండి, ఇది ఉందనుకోండి. దీని ఎస్ఎల్ అనేది 150కి 200, సెల్కి అనేది ఎస్ఎల్ అనేది ఇది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.